చాలా మంది పేరెంట్స్ కానీ ముందు అపోహ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం అనేసరికి ఫస్ట్ వాళ్ళు ఆలోచన చేసేది ఖచ్చితంగా ప్రాపర్టీ అష్యూరెన్స్ అడుగుతారు, అడగకుండా వీళ్ళు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వరు అని చెప్పి అనుకుంటారు కదా. మేము దానికి ఏం చెప్తున్నాం అంటే మేడం, ప్రతి ఒక్క పేరెంట్ కైనా స్టూడెంట్ కైనా అబ్రాడ్ కి వెళ్ళి మీరు మాస్టర్స్ చదువుకోవాలనుకుంటున్నారా, వితౌట్ ఎనీ ప్రాపర్టీ మేము ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించడానికి మన ఆఫీస్లో మీరు ఒక్కసారి విజిట్ అయ్యారంటే ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించడానికి బ్యాంకు వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాం మనము. సో ఒక్కసారి వచ్చారంటే విత్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎడ్యుకేషన్ లోన్ అందించేది వచ్చేసి జస్ట్ ఫర్ 75 పైసే నుంచి స్టార్ట్ చేసి డిపెండింగ్ అపాన్ ద సిబిల్ ఇలా ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. బ్యాంకు తగ్గట్టుగా వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది. కానీ 100% వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ లేకుండా ఖచ్చితంగా మనము ఎడ్యుకేషన్ లోన్ అనేది స్టూడెంట్స్ కి అందిస్తాము. ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద స్టడీస్, చదువుకి మాత్రమే కాదు. ఈ ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి స్టడీస్ దానితో పాటు అక్కడికి వెళ్ళాక ఫుడ్ అండ్ అకామిడేషన్ ఖర్చులకు కూడా ఇదే ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. అండ్ వెళ్ళడానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్ కూడాను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాము. అండ్ దానితో పాటు వీళ్ళ ఇక్కడి నుంచి వెళ్లే కంటే ముందు ఏదైనా ల్యాప్టాప్ కానీ బుక్స్ కానీ లేదంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అయ్యే విధంగా మనం ప్రతి ఒక్క బ్యాంకులతో టైఅప్ అయినాము. సో స్టూడెంట్స్ ఎవరైనా ఫైనాన్షియల్ గా వెళ్దాం అనుకుంటున్నారు కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇచ్చే మాట ఏంటంటే ఒక్కసారి మీరు మన ఆఫీస్ కి వస్తే 100% నాన్ కొలెటరల్ ఎడ్యుకేషన్ లోన్ అనేది మా సంస్థ తరఫు నుంచి 100% మీకు చేయించడానికి మా వీసోస్ సంస్థ రెడీగా ఉంది.